నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను రాజ్. న్యాయవాదుల విషయ పరిజ్ఞానంతో కేసుల్లో వాదనలు వినిపించి వృత్తికి వన్నె తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ హితబోధ చేశారు. నల్సార్ యూనివర్సిటీలో స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యాయవాది కోర్సులో పట్టభద్రులైన వారికి పట్టాలను ప్రదానం చేశారు. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నరసింహ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ డిగ్రీ పట్టాలతో విద్యార్థులను సత్కరించారు. న్యాయవాది వ్యవస్థలో సవాళ్లను అధిగమించాలన్నారు. న్యాయవాద వృత్తిని చేసే పనిని ప్రేమించాలన్నారు. Professions are supposed to be grand, full of wise words and best wishes, but today allow me to offer something else. Not grand wisdom for the mountain top, but a conversation. Let me share a few thoughts with realism and practicality. The legal profession is many ways, is many things. It is noble, it is important, but it is never easy. Never. There is no straight path to the profession. There are no guaranteed returns. The profession demands that you constantly prove yourself to the court, to your clients, to your peers, and often to yourself. It demands. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేందర్ దేవ్. ఈ సందర్భంగా సీఎం రేవంత్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే అంశంపై చర్చించారు. అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అధిక శాతం వడ్డీల కారణంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని, తిరిగి చెల్లింపులు కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీలు చెల్లించడం కోసమే రాష్ట్ర ఆదాయం ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు సీఎం. అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపై వడ్డీ తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సమైక్య విధానంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలని, రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తామని, ట్రిపుల్-ఆర్కు అనుసంధానంగా రేడియల్ రోడ్ నిర్మాణం చేపడతామన్నారు. ఉద్యోగులకు సముచితమైన అవకాశాలు కల్పిస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు తరలి వస్తాయని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామన్నారు సీఎం. పారిశ్రామిక రంగం, సేవల రంగం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర రేపు ప్రారంభం కానుంది. ఈ బోనాల జాతరలో సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఎల్లుండి భవిష్యవాణి కార్యక్రమంతో పాటు అమ్మవారికి అంబారీ కూడా జరగనుంది. లక్షలాది భక్తులు హాజరయ్యే ఆషాఢ మాస ఉత్సవంలో మహిళలు అమ్మవారికి బోనం సమర్పిస్తారు. బోనాల జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో భారీ రద్దీ నియంత్రించేందుకు ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దాదాపు 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 70 సీసీటీవీ కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉండి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే కాంగ్రెస్కు పేరు వస్తుందని పూర్తి చేయలేదన్నారు. అలాంటప్పుడు కేసీఆర్, హరీష్ రావు తెలంగాణ నీళ్లిచ్చామని ఎలా అంటారని ఎంపీ నిలదీశారు. రాజకీయాలలో ఎన్నికబడ్డ నాయకులకు ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, ఒక సంస్థలు ఉంటాయి పనిచేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళను ఏ రోజు కూడా వీళ్ళే ఐఏఎస్ ఆఫీసర్లు, వీళ్ళే చీఫ్ ఇంజనీర్లు, వీళ్ళే ఈఎన్సీలు అనుకుని దరిద్ర పాలన నడిచింది. సబ్జెక్ట్ ఎక్కువైపోయాయి కదా. కేసీఆర్ కి అతి తెలివితేటలు ఉండడం వల్లనే ఎవ్వరు చెప్పినా పట్టించుకోకుండా కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయింది. ఇప్పుడు మాకు బేసిక్స్ లేవని చెప్తారు. మాకు బేసిక్స్ అవసరం లేదు. మమ్మల్ని నమ్మిన ప్రజలు, మాకు ఓటేసిన ప్రజల మీద మాకు నమ్మకం, మాకు మంచి చేయాలన్న పట్టుదల ఉంటే చాలు. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో జలయజ్ఞం చేసింది వాస్తవం. ఆ రోజు ఉన్నటువంటి ప్రాజెక్టులు కంటిన్యూ చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందేమో, నాకు పేరు రాదేమో అన్న ఉద్దేశంతో ప్రజలు, దక్షిణ తెలంగాణ ప్రజలను విస్మరించి ఇక్కడ జరుగుతున్నటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులు, ఇప్పుడు మీరు చెప్పే పాలమూరు రంగం, బాసర సరస్వతి పుణ్యక్షేత్రాన్ని సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. బాసర సరస్వతి దేవస్థాన అభివృద్ధి ప్రణాళికపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మంత్రి గడ్డం మీనంతో కలిసి పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయానుగుణంగా టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. చాలా విజయవంతంగా చేయడానికి ఇప్పటి నుంచే మేము మరి ఏర్పాట్లను స్టార్ట్ చేశాం. అదేవిధంగా సరస్వతి పుష్కరాలు మరి నా హయాంలోనే రావడం అదృష్టంగా భావించాను. ఆ సరస్వతి పుష్కరాలు అనేటివి చాలా బాగా మేము అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అక్కడ చూసిన వాళ్ళు ఎక్కడైతే సరస్వతి స్టార్ట్ అవుతుందో అక్కడ చేయనటువంటి అరేంజ్మెంట్స్ భక్తులకు ఇక్కడ చేశారు అని చెప్పి అందరికీ కూడా తెలుసు. ఇది రెనోవేట్ చేయాల్సిన అవసరం ఉందని, ఈ గుడిని ఒక డిపిఆర్ తోటి ఒక మంచి ఆలయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం కూడా ఉంది. కానీ గత ప్రభుత్వం
కుల సర్వే బీసీలకు 42% రిజర్వేషన్ల నిర్ణయాలను అభినందించేందుకు కూడా కేసీఆర్కు మనసు రావడం లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గతంలో ఎన్నో బిల్లుల విషయంలో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందన్నారు. బీసీలకు మేలు జరిగే నిర్ణయంపై మాత్రం కేసీఆర్ నోరు విప్పడం లేదన్నారు. మేము సాధించిన రిజర్వేషన్ల పెంపును కవిత తన విజయంగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తిహార్ జైల్లో ఉన్న కవిత బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఎప్పుడు పోరాటం చేశారో చెప్పాలన్నారు టీపీసీసీ చీఫ్. ఇప్పుడు కవిత ఏ పార్టీలో ఉన్నారో ఆమెకైనా స్పష్టత ఉందా అంటూ ఎద్దేవా చేశారు. ఆ సమయంలో మీకు చిత్తశుద్ధి ఉండుంటే ఈ 42% కేంద్రాన్ని పంపి తీసుకొచ్చుకునే అవకాశం ఉండే మీకు. మీరు మైత్రిలో ఉండే కేంద్ర ప్రభుత్వంతో. కానీ మీకు చిత్తశుద్ధి లేదు, సాధించలేకపోయినారు. వాళ్ళ నాయకురాలు కవిత గారు ఆవిడ ఏ పార్టీలో ఉండో అర్థమవుతలేదు నాకైతే. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయి అన్నారు. మరి ఆ దయ్యాలు బయటకు పోయినాయా? బీఆర్ఎస్ పార్టీ ఇంకా దయ్యాలు ఉన్నాయా? ఉంటే ఆ దయ్యాల పేర్లు ఏమిటి? ఆ దయ్యాల కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు ఎవరంటే పడతా ఉన్న పిశాచులు అయ్యి ఆ దయ్యాలు పిశాచులు పీడ వదిలిందా లేదా చెప్పే స్థాయిలో లేదు. మొన్న ఆవిడ మేము ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆవిడ రంగులు పూసుకొని తీర్మానం డాన్సులు చేస్తావు. ప్రజలు టీవీ చూసినంత నవ్వుకుంటా ఉన్నారు. రంగులు వేషాలు మార్చుకున్నంత మాత్రాన పిల్లి పులిగా మారుతుంది అనుకుంటే అది అవివేకం అవుతుంది. లిక్కర్ స్కామ్ లో రాష్ట్రానికి తలవంపు తెచ్చిన కవిత భగీరథ ప్రయత్నం చేసినా ప్రజలు ఆమెను పట్టించుకోరు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా సామాజిక తెలంగాణ రాలేదని చెప్పిన కల్వకుంట్ల కవిత మరి బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఎందుకు స్పందించలే? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించిన ఎంపీ ఈటెల రాజేందర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగర శివార్లోని కుమ్మరికుంట సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీ ఈటెల రాజేందర్ భరోసా ఇచ్చారు. కుమ్మరికుంట చెరువును సందర్శించి స్థానిక కాలనీవాసులతో మాట్లాడారు. కుమ్మరికుంట చెరువుపై ప్రయాణించే రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశామని, డ్రైనేజీ వ్యవస్థ సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో కొత్తగా విస్తరిస్తున్న కాలనీలు గాని బస్తీలలో సమస్యలు చూస్తే గుండె తరక్కపోతుంది. రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, వర్షాకాలంలో వరదలు వస్తే ఇండ్లు మునిగిపోవడం తప్ప దానికి డ్రైన్ లేవు, కరెంటు కనెక్షన్ చక్కగా లేవు, తాగునీళ్ళ సౌకర్యం చక్కగా లేవు. గత సంవత్సర కాలంగా మేము కొట్టడం కొన్ని సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఇవాళ ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో హయత్ నగర్ గాని, మన్సూరాబాద్ గాని, అదేవిధంగా ఆ పక్కకున్నటువంటి మా సురేంద్ర యాదవ్ వాళ్ళ అది కానీ నాగోల్లో మురికి కాలువల, స్టామ్ వాటర్, ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించుకుంటూ పోతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పినాం, హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు, గది చూసే మురిసిపోకండి బాబు. హైదరాబాద్ లో అనేక మినిమం సౌకర్యాలు లేకుండా సతమతమవుతున్న కాలనీల ప్రజల బతుకులు పట్టించుకోండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. తెలంగాణ రవాణా శాఖలో విప్లవాత్మక సంస్కరణలు అమల్లోకి తెచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలో దండంపల్లి వద్ద 8 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విద్యార్థి దశ నుంచే పిల్లలకు వాహన నియమావళి, రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. 10 సంవత్సరాల కింద నుంచి వాహన సారథి దేశంలో 29 రాష్ట్రాలుంటే తెలంగాణ ఒక్కటే వాహన సారథిలో లేకుండే ఇవాళ వాహన సారథిలో ఈ తెలంగాణ కూడా భాగమై మనం ఈరోజు చేస్తున్నటువంటి ఏదైతే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ఫీడ్బ్యాక్ అంతా కూడా వాహన సారథిలో అప్లోడ్ అయ్యి ఈ బండి దేశంలో ఎక్కడ పోయినా ఆ యొక్క వెహికల్ సంబంధించినటువంటి పొల్యూషన్ కెపాసిటీ, దానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ అంతా కూడా కనబడుతుంది. వీటన్నిటి ఉద్దేశం మీరు చూస్తా ఉన్నారు, కళ్ళ ముందట మంచి మంచి యువకులు యాక్సిడెంట్లు చనిపోతా ఉన్నారు. కారణాలు ఏమన్నా కావచ్చు. ఇలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంప్స్, ట్రాఫిక్ చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్క్స్, ట్రాఫిక్ అవేర్నెస్ కు సంబంధించిన క్లబ్స్, స్కూల్స్ తోటి ఏర్పాటు చేసి రవాణా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పెద్దగా అయితే కష్టం, చిన్న పిల్లలకి నేర్పాలనే ఆలోచనతోటి రవాణా శాఖ ప్రత్యేక కార్యక్రమం తీసుకుంటా ఉంది. తెలంగాణలో ఆర్టీసీ అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికతో సత్ఫలితాలు ఇచ్చేందుకు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ విశేష కృషి చేశారన్నారు. రోడ్డు, భవనాల, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బీసీ రిజర్వేషన్ అమలు బాధ్యతల విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక పాత్ర పోషించారన్నారు. ఉచితంగా ఆర్టీసీలో మన ప్రభుత్వం వచ్చిన 20 నెలల లోపే 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం చాలా రికార్డు. దాని మీద పట్టుబట్టి మన మంత్రి గారు 6,000 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వంకి ఇచ్చి రాష్ట్ర పరిస్థితి బాగాలేకున్నా ఆర్థికంగా ఉచిత బస్సు మహిళలకు కల్పిస్తున్నాం. దానికోసం 24 గంటలు ఆయన ఆర్టీసీ గురించే మాట్లాడుతాడు.
తర్వాత ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడతాడు. ఫస్ట్ టైం 42% బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు. పట్టి మన కేబినెట్ లో అప్రూవ్ చేపించి రేపు వచ్చే సోమవారం గవర్నర్ గారి ద్వారా ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం. వచ్చే వీక్ లో ఫస్ట్ వీక్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. దానికోసం పొన్నం ప్రభాకర్ గారు బాగా కేబినెట్ లో కొట్లాడి దాన్ని ఫస్ట్ వీక్ లో ఎలక్షన్ లో ఇంప్లిమెంట్ చేయాలని పట్టుబట్టిన నాయకుడు, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. ఛత్తీస్గఢ్ సూక్మా జిల్లాలో మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో పలువురు మావోయిస్టులు కీలక ఆపరేషన్లో పాల్గొన్న వారిగా గుర్తించారు. లొంగిపోయిన వారిపై 1,18,00,000 రివార్డు ఉందని, ఆ మొత్తాన్ని వారికే ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం 23 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు సూక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్, సిఆర్పీఎఫ్ డీఐజీ ఆనంద్ సింగ్ రాజ్ పురోహిత్ తెలిపారు. आज इस अवसर पर कुल 23 नक्सलियों द्वारा आत्मसमर्पण किया जा रहा है। इसमें पीएलजे की जो बटालियन थी उसमें सक्रिय 8 नक्सली हैं। उसके अतिरिक्त 15 अन्य नक्सली भी शामिल हैं जिन्होंने आज समाज की मुख्य धारा में वापस जुड़ने का निश्चय किया है। और इन सभी नक्सलियों को समाज की मुख्य धारा में वापस जोड़ने में जिला पुलिस सुकमा, डीआरजी, रेंज फील्ड टीम सुकमा और जगदल, इसके अलावा सीआरपीएफ की 2nd बटालियन, 23 बटालियन, 227 बटालियन, 165 बटालियन और कोबरा 204 और 208 के कार्मिकों का विशेष योगदान रहा है। ये जो नक्सली हैं इनको भी चीजें धीरे धीरे समझ में आई कि नक्सल कोई विचारधारा नहीं है और जो नक्सलियों का मुख्य कार्य आजकल सिर्फ उगाही और लेवी वसूल करना रह गया। तो धीरे धीरे इनका उनसे मोह भंग हुआ और साथ जिला पुलिस और सीआरपीएफ के इंट के जो कार्मिक हैं उन्होंने उनको मोटिवेट किया और आज ये सभी समाज की मुख्य धारा में वापस जुड़ गए। मैं एसपी साहब से अनुरोध करूंगा कि इसके बारे में विस्तृत जानकारी। आज जिला पुलिस और सीआरपीएफ के समक्ष 23 नक्सलियों ने आत्मसमर्पण किया है। इन 23 नक्सलियों में जो 9 नक्सली है वो 8 लाख के इनामी है। लगभग 11 नक्सली 8 लाख के इनामी है। उनमें से लोकेश जो डीवीसीएम है और अन्य 8 जो है वो बटालियन नंबर 1 जो हिडमा के बटालियन के नाम से जाना जाता है उस संगठन से है। बटालियन से इतनी संख्या में नक्सलियों का आत्मसमर्पण होना ये दर्शाता है कि बटालियन लगातार कमजोर हो रही है और बटालियन नंबर 1 के जो नक्सली है लगातार भाग रहे हैं। उन पर काफी ज्यादा मात्रा में प्रेशर आ रहा है। करगटालू व अन्य जो सुकमा बीजापुर सीमावर्ती क्षेत्र में अभियान चलाया जा रहा है उसका ये नतीजा है। उसके अलावा अलग अलग एरिया कमेटी के जिसमें आमदई एरिया कमेटी, जगरगुंडा एरिया कमेटी, केरलापाल एरिया कमेटी, बीजापुर के जो कुछ नक्सली है, नारायणपुर के कुछ नक्सली है, इन सभी ने आज आत्मसमर्पण किया है। ये 23 के 23 सभी हार्डकोर नक्सली है। पुलिस और सीआरपीएफ द्वारा जिला सुकमा में जो लगातार नक्सल अभियान चलाया जा रहा है उसी से दबाव में और आत्म प्रोत्साहन होकर आज नक्सलियों ने आत्मसमर्पण किया है। मैं इसी अवसर पर सभी नक्सलियों से ये अपील करना चाहूंगा कि जल्द से जल्द आत्मसमर्पण करें और शासन की जो कल्याणकारी योजना है उनमें सम्मिलित हो जाए। समर्पित नक्सलियों को शासन द्वारा सभी जो लाभ है और अन्य जो सुविधा है वो जल्द से దృష్టిలో పెట్టుకుని గురుకుల విద్యాలయాలను స్థాపించి కోట్ల మంది విద్యార్థులకు బంగారు బాట వేసిన సంస్కరణ అధ్యక్షుడు పివి నరసింహారావు చిరస్మరణీయుడని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం కోడిగనహల్లి ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహనీయులు ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకోవడంతో పాటు ఉన్నత స్థాయికి ఎదిగానని రామకృష్ణారావు గుర్తు చేసుకున్నారు. రాజకీయవేత్తగా, విద్యావేత్తగా నరసింహారావు పాలనా సంస్కరణలు భారతదేశ దశను దిశను మార్చాయనే విషయాన్ని గుర్తు చేశారు. ఉన్నతాశయంతో తలపెట్టిన ఆలోచన అద్భుతాలను ఆవిష్కరించిందని, తండ్రి చేసిన సేవలను ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలతో సత్కరిస్తున్నారని పివి నరసింహారావు కుమార్తె వాణిదేవి సంతృప్తి వ్యక్తం చేశారు. గురుకుల విశ్వవిద్యాలయాల స్థాపకకర్త, భారత మాజీ ప్రధాని, భారతరత్న పివి నరసింహారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అనేటువంటిది, అందులో వారి కుమార్తె వాణి మేడం గారి సమక్షంలో చేయడం అనేటువంటిది చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి విషయం. ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఈ స్కూల్లో చదువుకొని, ఈ వ్యవస్థలో చదువుకొని, వారు పెట్టిన విద్యా భిక్షతోటి మేమంతా కూడా పైకి ఎదిగాం. దాదాపు 50 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ విద్యాలయాలు మా అందరి జీవితాలను బాగు చేయడం మాత్రమే కాకుండా, వారు ఆంధ్రప్రదేశ్ నుంచి దేశానికి విద్యామంత్రిగా, రక్షణ మంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా మరియు చివరిగా ప్రధానమంత్రిగా ఎన్నో సేవలు అందించినటువంటి విషయం తెలిసిందే. మాలాంటి ఎక్కడో గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా మా తలరాతలతో కూడా మార్చినటువంటి మహానుభావుడు. అటువంటి వ్యక్తి వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఎంతో మాకు సంతోషంగా ఉంది. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకి, పూర్వ విద్యార్థులకి ఎస్పెషల్లీ ఈ
గురుకుల పాఠశాలలు ఇప్పటిదాకా చెప్పినట్టుగా ఈ పాఠశాలలు నెలకొల్పిన మహానుభావుడు, భారతరత్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన శ్రీ పివి నరసింహారావు గారి విగ్రహావిష్కరణ సందర్భంగా చాలా అందరికీ శుభాకాంక్షలు. చాలా సంతోషం. పివి గారి తనయ్యగా నేను ఇక్కడికి రావడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మాజీ మంత్రి పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ కు ధీటుగా రఫా అంటే వాళ్లకు మనకు తేడా ఏమంటున్నారు. చీకట్లో కన్ను కొడితే పనులైపోవాలని, జగన్ 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలకు ఫ్రీ హ్యాండ్ ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. చీకట్లో చేయాల్సిన పనులు పట్టపగలు మాట్లాడుకుంటామా అంటూ అన్నారు. మన జోలికి వచ్చిన వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి అన్న పేర్ని నాని మాటలు పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. చీకట్లో కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో బరి తెగించి మాట్లాడడం సరికాదన్నారు. ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలు విఘాతం కలిగించేలా మాట్లాడడం సరికాదన్నారు. ఎవరైనా సరే హద్దు మీరు మాట్లాడితే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు విలువల వల్ల వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారనే విషయాన్ని వాళ్ళు ఒక సాటి ఎమ్మెల్యే ఇవాళ గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆడబిడ్డలను అనరాని మాటలు మాట్లాడుతూ అసభ్యంగా మాట్లాడితే పనికిరాని బియ్యం దొంగ. ఈ రాష్ట్రంలో పేదవాడికి పెట్టే బియ్యాన్ని కూడా కొట్టేసి 8,000 క్వింటాల బస్తాల బియ్యం కొట్టేసిన పేరుని నాని నిన్న మాట్లాడుతారు. రప్ప కాదు, కన్ను గీటి లేపేయాలి. ఎక్కడ పోతా ఉంది ప్రజా? ఆంధ్రప్రదేశ్లో భారీ మద్యం కుంభకోణం జరిగిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే ఏపీలో పెద్ద కుంభకోణం జరిగిందన్నారు. కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఉందో అధికారుల విచారణలో తేలుతుందన్నారు. ఢిల్లీ స్కామ్ అంటేనే అదో పెద్ద లిక్కర్ స్కామ్ అనుకున్నాం. దానికంటే కూడా 100 రెట్లు మించినటువంటి స్కామ్ ఇది. ప్రజల ఆరోగ్యాలు ఇవాళ వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం వల్ల ప్రజలు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చాలామంది చనిపోయారు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాల వల్ల. ఇవాళ ఆ డబ్బంతా పోగేసుకుని ఎలక్షన్లో గెలవాలని విదేశాలకి డైవర్ట్ చేసుకుని ఇవన్నీ కూడా జరుగుతుంది. ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో తప్పకుండా ఎవరైతే బాధ్యులు ఉన్నారో అందరి మీద చర్యలు ఉంటాయి. కూటమి ప్రభుత్వం విద్యారంగ ప్రగతికి పెద్దపీట వేస్తుందని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పార్వతీపురంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్రతో కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ప్రజాప్రతినిధులు గ్రామ దేవత ఎర్రకంచెను దర్శించుకున్నారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ పేరుట విద్యార్థులకు యూనిఫామ్ అందిస్తున్నామన్నారు. పార్వతీపురం నుంచి మంచినీటి సమస్యకు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టిట్కో ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. కూటమి ఏడాది పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు ఎమ్మెల్సీ బొత్స. చంద్రబాబు పాలనలో ఏ వర్గం అసంతృప్తిగా లేదన్నారు. అయితే జగన్ చిత్తూరు జిల్లాకు వెళ్ళానని చెప్పేదాకా మామిడి రైతులు ప్రభుత్వానికి గుర్తు రాలేదన్నారు బొత్స. మామిడి రైతులకు ధర ఇచ్చామని చెప్తున్న మంత్రి ఏ రైతుకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందో చూపించాలని డిమాండ్ చేశారు. కూటమి నేతలు అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. రాజు ఎలాంటి వాడైతే మంత్రులు కూడా అలాగే ఉంటారని ఎద్దేవా చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. అమలాపురం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు అమలాపురం మహిళలు. అడుగడుగునా హారతులు ఇచ్చారు. గ్రామంలో కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 10 లక్షల R&B నిధులతో కల్వర్టు పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అభివృద్ధి పనులు చేయడం తమ బాధ్యతని తెలిపారు. రైతులందరికీ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రశ్నించే హక్కును కూటమి ప్రభుత్వం కాలరాస్తుందన్నారు జగన్. చంద్రబాబు తన నియంత పాలనలో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే వేధింపులు, కేసులతో అణిచివేస్తున్నారని అన్నారు. తను రాష్ట్రంలో పర్యటించిన ప్రతి చోట కేసులు పెట్టడం, అక్కడ కొందరిని టార్గెట్ చేసి అరెస్టులు చేసి వేధించడం సర్వసాధారణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలపై చేసే పోరాటాలను పోలీసులు కట్టడి చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారన్నారు జగన్. వైసీపీ నేతలకు ముందస్తుగా నోటీసులు, అరెస్టులంటూ కార్యక్రమాలకు హాజరు కాకుండా బెదిరిస్తున్నారని ఆరోపించారు. శ్రీకాళహస్తి యువకుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 8న కోవం నది సమీపంలో రాయుడు మృతదేహం లభ్యమైంది. అయితే తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు పోస్టుమార్టం రిపోర్టులో అది హత్యగా నిర్ధారించారు. డెడ్ బాడీ దొరికిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ను పరిశీలించగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా వెళ్తున్నట్లు గుర్తించారు. కార్ నెంబర్ ద్వారా ట్రేస్ చేసి 5గురిని అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. కోట వినుత దంపతులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి. ప్రత్యర్థులకు వీరి సమాచారాన్ని రహస్యంగా చేరవేస్తున్నాడని హత్య చేసినట్లు చెన్నై పోలీస్ కమిషనర్ అరుణ్ వెల్లడించారు. హత్య కేసులో 5గురిని అరెస్ట్ చేశామని, వారి హత్య చేసినట్లు విచారణలో అంగీకరించారన్నారు. శ్రీకాళహస్తిలో చంపేసి మృతదేహాన్ని కువం నది సమీపంలో పడేశారని స్పష్టం చేశారు. రాయుడు మృతదేహం తరలించిన వాహనం సీజ్ చేశామని, ఈ కేసులో కోట వినుత భర్త చంద్రబాబు, శివకుమార్, గోపి, భాషను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జోరాల సుంకేశ్వరం నుంచి 1,72,236 క్యూసెక్ల నీరు జలాశయంలోకి చేరుతుంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 1,48,535 క్యూసెక్లుగా ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి 20,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,163 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. 3 స్పిల్వే గేట్లు ఎత్తి 81,057 క్యూసెక్లు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.70 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.96 టీఎంసీలుగా నీరు ఉంది. వైసీపీ పాలనలో ఎంతో మంది బాధితులుగా మారారని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జగన్ నియంతని, ఆయన వద్ద పనిచేస్తున్న వైసీపీ నాయకులు సిగ్గుపడాలని కాల్వ శ్రీనివాసులు అన్నారు. వైసీపీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని జనంలోకి వెళుతున్నారంటూ ప్రశ్నించారు ఆయన. నెల రోజుల్లో కడప వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్య పరిష్కారం కాకపోతే ఢిల్లీకి వెళతామన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన విజయవాడలో సిఓఏ అధికారులను ఆమె కలిశారు. గత ప్రభుత్వం హయాంలో సిఓఏ అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేశారని, ఇప్పుడు విద్యార్థులకు సర్టిఫికెట్లు రావడం లేదన్నారు. ఈ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని, విద్యార్థుల పోరాటాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. భారీ వర్షాలకు వరదల్లో కొట్టుకుపోయిన వారిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడడం చూస్తుంటాం. తాజాగా హరిద్వార్లోని గంగా నదిలో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తిని రెస్క్యూ సిబ్బంది కాపాడిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. నదిలో ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి పడిపోగా ప్రవాహ వేగానికి అతను కొట్టుకుపోయాడు. ఇది గమనించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే నీటిలోకి దూకి అతన్ని పట్టుకుని తాడు సహాయంతో బోట్లోకి ఎక్కించారు. కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై రాజకీయంగా రోజురోజుకు వేడెక్కుతుంది. 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రి అని ఒకవైపు సిద్ధరామయ్య నొక్కి చెప్తున్నారు. ఆ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన చేతుల్లో ఏమీ లేదంటూనే ఆశపడడంలో తప్పు లేదు కదా అని సంకేతాలు ఇస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా డీకే చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. కుర్చీ దొరికితే వదలొద్దంటూ అధికార పీఠంపై తనకున్న ఆసక్తి గురించి ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ చాలామంది లాయర్లు సీట్లు ఖాళీగా ఉన్నా అందులో కూర్చోవట్లేదు, కానీ మేమందరం మాత్రం కుర్చీ కోసం తీవ్ర పోరాటాలు చేస్తుంటాం. కుర్చీని సంపాదించడం అంత ఈజీ కాదు. ఒకవేళ దొరికితే మాత్రం అవకాశాన్ని వదులుకోవద్దు, అందులో కూర్చోవాలి. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. అండ్ కామెంట్స్తో అక్కడున్న వారంతా నవ్వులు చిందించారు. అయితే ఇందులో ఆయన అధికారం అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ కర్ణాటక రాజకీయాన్ని ఉద్దేశించి డీకే ఇలా మాట్లాడారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డీకే సిద్ధరామయ్య మధ్య కూర్చీలట మొదలైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సీఎం ఎంపికపై హస్తం పార్టీ తీవ్ర కసరత్తు చేస్తుంది. చివరికి సీనియారిటీ, ఇతరత్ర అంశాలను దృష్టిలో పెట్టుకుని సిద్ధరామయ్యకు హైకమాండ్ ఎంచుకుంది. అయితే ఈ 2.5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని అప్పటి నుంచి ప్రచారం జరుగుతుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దాన్నే విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు బహిరంగంగానే దీనిపై వ్యాఖ్యలు చేశారు. దీనిపై డీకే, సిద్ధరామయ్య ఇద్దరూ స్పష్టతనిస్తూనే ఉన్నా రాజకీయంగా మాత్రం రసవత్తరంగా మారింది. అయితే సిద్ధరామయ్యను గద్దె దించితే పార్టీ రెండుగా చీలిపోతుందని అధిష్టానం భయపడుతుంది. అందుకే ఆయన్ను కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.
మాజీ టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య కేసు మిస్టరీగా మారింది. తండ్రి రాధికాను ఎందుకు చంపారన్న దానిపై ఇప్పటివరకు నిర్ధారణ అవ్వలేదు. అయితే రాధికా హత్య కేసులో తాజాగా మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రాధికా హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తుంది. తమ వర్గానికి చెందిన వ్యక్తిని రాధిక ప్రేమిస్తుందని, అది తన తండ్రికి ఇష్టం లేకపోవడంతోనే హత్య చేసినట్లు దీపక్ యాదవ్ సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే రాధిక హత్యకు సంబంధించి వివిధ రకాలుగా వార్తలు బయటకు వచ్చాయి. తన సంపాదనపై తండ్రి ఆధారపడి బతుకుతున్నారంటూ కుమార్తె అవహేళన చేయడంతోనే దీపక్ యాదవ్ కూతురుని హత్య చేశాడనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత రీల్స్ చేయడం కారణంగా హత్య చేసి ఉంటారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. మరోవైపు రాధిక అకాడమీ నిర్వహించడం పైన తండ్రి కూతుళ్ల మధ్య విభేదాలున్నాయి. దీపక్ యాదవ్కు గురుగ్రామ్లో చాలా ఆస్తులుండగా అద్దెలు కూడా వస్తాయి. ఈ కారణంగానే టెన్నిస్ అకాడమీ నడపాల్సిన అవసరం ఏముందని ఆయన కుమార్తెతో తరచూ వాదనలు పడుతుండేవారని సమాచారం. అయితే కుటుంబంతో పరిచయం ఉన్నవారు మాత్రం ఆ కథనాల్లో వాస్తవం లేదని చెప్తున్నారు. రాధిక హత్యకు ఆమె ప్రేమ వ్యవహారమే ముఖ్య కారణమని అంటున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నివేదిక ఇచ్చింది. 2 ఇంజిన్లు ఆఫ్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని వెల్లడించింది. రిపోర్ట్ ప్రకారం విమానం టేకాఫ్ అయిన సెకండ్ల వ్యవధిలో 2 ఇంజిన్లు ఆఫ్ అయినట్లు నివేదికలో వెల్లడించింది. ఏఏఐబి మధ్యాహ్నం 1:39 విమానం టేకాఫ్ అయిన వెంటనే 155 నాట్ల వేగంతో వెళ్ళగా 1:38:42 180 నాట్ల గరిష్ట వేగాన్ని అందుకుంది. ఆ వెంటనే 2 ఇంజిన్లు ఆగిపోయాయి. సెకండ్ల వ్యవధిలో 2 ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోయింది. ముందు ఇంజిన్ 1 ఆగిపోగా ఆ వెంటనే సెకండ్ గ్యాప్లోనే ఇంజిన్ 2 కూడా ఫ్యూల్ కట్ ఆఫ్ అయింది. ఫ్యూల్ స్విచ్ రన్ నుంచి కట్ ఆఫ్ అయిపోయాయి. 2 ఇంజిన్లు 1 సెకండ్ గ్యాప్లోనే ఆగిపోయాయి. ఇక ఫ్యూయల్ సప్లై లేకపోవడంతో N1, N2 ఇంజిన్లు టేకాఫ్ వాల్యూస్ పడిపోయాయి. 1:38:47 వేగం క్రమంగా తగ్గిపోయింది. ఆ సమయంలో కాక్పిట్లో ఎందుకు ఇంజిన్లు ఆఫ్ చేశారని ఒక పైలట్ మరొకరిని అడగ్గా తానేం ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయినట్లు ఏఏఐబి నివేదికలో స్పష్టం చేసింది. ఇక ఆఫ్ అయిన ఇంజిన్లు తిరిగి ప్రారంభించేందుకు పైలట్లు ప్రయత్నించారు. 1:38:52 మొదటి ఇంజిన్ కట్ ఆఫ్ నుంచి రన్కు మారింది. మయన్మార్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సగయంగ్ ప్రాంతంలో ఒక బౌద్ధ రామంపై జరిగిన వైమానిక దాడిలో 23 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆన్లైన్ మీడియా తెలిపింది. బౌద్ధ రామానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు 150 మంది ఆశ్రయం పొందుతున్నారని తిరుగుబాటుదారుల నాయకుడు ఒకరు వెల్లడించారు. అయితే దాడులపై అక్కడ మిలిటరీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు విడుదలయ్యాయి. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు దగ్గర మొదటి లిఫ్ట్ పంప్ హౌస్ను ఆన్ చేసి నీటిని విడుదల చేశారు అధికారులు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల ఆలస్యం కావడంతో ముందస్తుగా పంటలు ఎండకుండా సాగునీళ్లు వదిలారు. అయితే దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో మంత్రి తుమ్మల ఉత్తమ్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకులతో వెళుతున్న ఒక వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దీంతో వాహనంలో 5 పర్యాటకులు మరణించారు. రాంబన్ జిల్లాలోని సేనాభతి వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లోయలో పడిన పర్యాటకుల వాహనం టాటా సుమో నుజ్జునుజ్జుగా మారింది. తీవ్ర గాయాలతో 4 పర్యాటకులు అక్కడికక్కడే చనిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో పర్యాటకుడు చనిపోయాడని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సిటిజన్ ఫస్ట్ అనే నినాదంతో పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. దేశ సేవ ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచించారు. 16వ రోజ్గార్ మేళాకు వర్చువల్గా హాజరైన ప్రధాని ఉద్యోగాలు పొందిన యువతకు అభినందనలు తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేయడంతో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను రోజ్గార్ మేళా ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.